మన అందరికీ ఇష్టమైన సీరియల్ ఈరోజు చాలా ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. అమూల్య పెళ్లి చుట్టూ జరుగుతున్న డ్రామా ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. ఒకవైపు భాగ్యం కుతంత్రాలు, మరోవైపు రామరాజు గౌరవం కోసం వేదవతి పడుతున్న ఆరాటం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో, రేపు ఏం జరగబోతోందో ఈ రివ్యూలో వివరంగా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎపిసోడ్ ప్రారంభంలో మనం చూసినట్లయితే భాగ్యం తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. అమూల్య పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలని, ఆ ఇంట్లో అశాంతి కలగాలని భాగ్యం ప్లాన్ చేస్తోంది. కామాక్షి మనసులో అమూల్య మీద ఉన్న అసూయను భాగ్యం ఆయుధంగా వాడుకుంటోంది. ఈ పెళ్లి జరిగితే నీకు ఇచ్చే ప్రాధాన్యత తగ్గిపోతుంది అని కామాక్షిని రెచ్చగొడుతోంది. పెళ్లికి సంబంధించిన శుభకార్యాల్లో అడ్డంకుడు సృష్టించాలని, పెళ్లికొడుకు తరపు వారికి అమూల్య మీద తప్పుడు అభిప్రాయం కలిగేలా చెయ్యాలని వీరిద్దరూ ప్లాన్ చేయడం మనం చూశాం. ఈ సీన్స్ చూస్తుంటే భాగ్యం ఎంతకైనా తెగిస్తోందని అర్థమవుతోంది. రామరాజు ప్రతిష్టకు ఏదో ముప్పు వాటిల్లిందని గ్రహించిన వేదవతి దానికి పరిష్కారం అమూల్య పెళ్లి సంబంధమని నమ్ముతోంది. వేదవతి నేరుగా అమూల్య దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో అభ్యర్థించడం ఈ ఎపిసోడ్లోనే అత్యంత ఎమోషనల్ సీన్. నా కొడుకు గౌరవాన్ని కాపాడాల్సింది నువ్వే అమూల్య. ఈ సంబంధానికి నువ్వు ఒప్పుకుంటేనే రామరాజు తల ఎత్తుకుని తిరగ్గల్డు అని వేదవతి కోరడం చూస్తుంటే అమూల్య ఎంతటి ధర్మసంకటంలో పడిందో మనకర్థమవుతోంది. అమూల్య నిర్ణయం, తన ప్రేమ, తన ఇష్టాలు కంటే రామరాజు గౌరవమే ముఖ్యమని అమూల్య భావిస్తోందా? వేదవతి మాట కోసం తన జీవితాన్ని పణంగా పెడుతోందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. చూశారుగా, ఒకవైపు భాగ్యం మరియు కామాక్షి చేస్తున్న కుట్రలు, మరోవైపు వేదవతి కోరిక. అమూల్య ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి. నా ఉద్దేశం ప్రకారం అమూల్య ఖచ్చితంగా వేదవతి మాట వింటుంది. కాని ఆ తర్వాత భాగ్యం ఎలాంటి కొత్త నాటకాలాడుతుందో వేచి చూడాలి. మీకు ఏమనిపిస్తోంది? అమూల్య ఈ సంబంధానికి ఒప్పుకోవడం సరైనదేనా? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.